అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఏమిటో తెలుసా? నా బర్త్డే అండి. హలో, బర్త్డే అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, అందరికీ ఈ సందర్భంగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. మా గురువు గారు నీక్రీ పరమేశ్వరరావు గారు. హలో. హలో. నేను చూస్తున్నప్పుడల్లా చూసే ప్రేక్షకులందరూ కూడా ఎంతో సంతోషం, ఆనందం, సంబరం. అసలు మనసులో వచ్చే ఆలోచన ఎవరికి తెలియదు. నేనే మాట్లాడాలి, నువ్వే మాట్లాడతావా? నువ్వే మాట్లాడు. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే, ఏం చెప్తాను? అలా కాదు, ఎంతో మంది కళాకారులు, అవునవును, మ్యూజిషియన్, మిమిక్రీ ఆర్టిస్ట్, వెంట్రిలోక్విస్ట్, డాన్సర్స్, నిజం చెప్పాలంటే ఇంతమంది కళాకారులతో శుభతరణాన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు మరి వివిధ కళారూపాలు, శాస్త్రీయ నృత్యాలు, మిమిక్రీ, మ్యాజిక్ షో, అలాగే మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ కూడా జానపద గీతాలు ఇవన్నీ కూడా పాడటానికి మన కళాకారులందరూ కూడా వచ్చారు. సో మరి ప్రథమంగా అనాదిగా ఆది మానవుడు ఆనందంతో వేసిన చిందులే ఈనాడు నాటకళకు నాంది అని అన్నారు. మరి చక్కని కూచిపూడి శాస్త్రీయ నృత్యంతో మరి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓకేనా? ఓకే. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्पाय गन्धमन्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय
ఎంత బాగుంది కదా. అవును గురుగారు, చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. నిజం చెప్పాలంటే శాస్త్రీయ నృత్యం, క్లాసికల్ డాన్స్ని ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా మోడర్న్ మ్యూజిక్తో చక్కని మ్యూజిక్ యూనివర్సల్ ఆర్ట్ అన్నారు. అవును గురుగారు. సో కాబట్టి అంత చక్కగా అద్భుతంగా చేశారు ఈ ఇరువురు కళాకారులు. నిజంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాం. చాలా సంతోషం. చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. అమ్మ వెళ్ళు వెళ్ళు, అక్కడ సీరియల్, ఇక్కడ వంట. ఇవాళ .go ఏంటి స్పెషల్? పులిహోర, బొబ్బట్ల? అవేవి కాదు. ఈ రోజు స్పెషల్ ఆరోగ్యం. ఆరోగ్యం? గోల్డ్ విన్నర్ తో వండిన ఆరోగ్యమైన భోజనం. గోల్డ్ విన్నర్? ఇందులో EFE, విటమిన్ A, D, E అన్ని ఉన్నాయి. అయితే ఇది డాక్టర్ స్పెషల్ కాదు, డాక్టర్ స్పెషల్. గోల్డ్ విన్నర్, గోల్డ్ విన్నరే. సభ్యులకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు కపిల్ చిట్ ఫండ్స్ వారి దసరా శుభాకాంక్షలు. కపిల్ చిట్ ఫండ్స్ మీ కలలకు సాకారం. రియల్ ఎస్టేట్ సంచలనం శ్రీ అభయ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తోన్న మెగా వెంచర్ ఐశ్వర్య ప్యారడైజ్ అమలాపురం అక్టోబర్ 18న ప్రారంభం. ఖాతాదారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు రిఫ్రెష్ మినరల్ వాటర్ వారి విజయదశమి శుభాకాంక్షలు. శ్రీ సాయి శరవణబాబా బేవరాక్స్, నాగులపాలెం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారుగా మీరు. గోల్డ్ డ్రాప్ వారి విజయదశమి శుభాకాంక్షలు. హెల్దీ హ్యాండ్ వాష్. మురికి చేతులు తగడం వల్ల సాధారణ సబ్బు దీన్ని ఇవ్వలేదు. అందుకే కొత్త డెటాల్ హ్యాండ్ వాష్. దీనిలోని ప్రతి చుక్క ఏ మాత్రం తాకబడింది. ఇంకా ఇది రోగకరమైన క్రిముల బారి నుండి 10 రెట్లు ఎక్కువ రక్షణ ఇస్తుంది. డెటాల్ 100% షూర్. గోల్డ్ ప్లస్ సన్ఫ్లవర్ ఆయిల్ వారి విజయదశమి శుభాకాంక్షలు. హెల్దీ హ్యాండ్ వాష్. మురికి చేతులు తగడం వల్ల సాధారణ సబ్బు దీన్ని ఇవ్వలేదు. అందుకే కొత్త డెటాల్ హ్యాండ్ వాష్. దీనిలోని ప్రతి చుక్క ఏ మాత్రం తాకబడింది. ఇంకా ఇది రోగకరమైన క్రిముల బారి నుండి 10 రెట్లు ఎక్కువ రక్షణ ఇస్తుంది. డెటాల్ 100% షూర్. విద్యార్థిని విద్యార్థులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మీ MM షరీఫ్ మరియు S రాజుగార్ల కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ మరియు KTS వికాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి దసరా శుభాకాంక్షలు. గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారుగా మీరు. గోల్డ్ డ్రాప్ వారి విజయదశమి శుభాకాంక్షలు. సెన్సేషనల్ మూవీస్, దయ్యాల ప్రపంచం, దయ్యాల ప్రపంచం. కాలిన్ లో ఉంది అల్ట్రాషైన్ ఫార్ములా. మీకు లభిస్తుంది ఇలాంటి మెరుపు మామూలు శుభ్రతతో లభించనిది. కాలిన్ తలుపులో భేటీ, కొత్తదనానికి సాటి. ఇప్పుడు కాలిన్ యొక్క మరో కొత్త తలుపు వెనిగర్ శక్తితో పాటు. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు రావు బ్రదర్స్ చిట్ ఫండ్ వారి విజయదశమి శుభాకాంక్షలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి దసరా శుభాకాంక్షలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశ్వాసానికి మరో పేరు. సిద్ధ హెయిర్ ఆయిల్ వారి విజయదశమి శుభాకాంక్షలు. భారతదేశమంతటా విస్తరింపబడిన అగ్రి లీఫ్ లైఫ్ వారు నూతనంగా ప్రారంభించిన నవజీవన్ బయోటెక్ వారి దసరా శుభాకాంక్షలు. మెడినోవా డయాగ్నోస్టిక్ సర్వీసెస్, వైరా రోడ్, ఖమ్మం వారి విజయదశమి శుభాకాంక్షలు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ గార్గే. ఫోన్ 08742224100 221710. ఖాతాదారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు రిఫ్రెష్ మినరల్ వాటర్ వారి విజయదశమి శుభాకాంక్షలు. శ్రీ సాయి శరవణబాబా బేవరాక్స్, నాగులపాలెం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. విజయదశమి శుభాకాంక్షలతో మా నూతన కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఏజెంట్లకు, కస్టమర్లకు మరియు శ్రేయోభిలాషులకు ఇవే మా శుభాకాంక్షలు. ప్రతిభా గ్రూప్ మీ భవితకు బంగారు భవిష్యత్తు. రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దసరా శుభాకాంక్షలు. చింతల సురేందర్ యాదవ్. నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు. మర్రి హనుమంతరెడ్డి, ఇండస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి విజయదశమి శుభాకాంక్షలు. శివాని థియేటర్ దగ్గర, కొత్తపేట, హైదరాబాద్. ఫోన్ 04065126513 9246270270. కస్టమర్లు, శ్రేయోభిలాషుల తరపున మా శ్రీనన్నకు విజయదశమి శుభాకాంక్షలు. JS రవికిషోర్, డైరెక్టర్, వైష్ణవి ప్రాజెక్ట్స్, వైజాగ్. 91వ దేవీ నవరాత్రుల మహోత్సవ ఆహ్వానం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, ఆరగ్రహారం, గుంటూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం సాయంత్రం 7 గంటలకు, తిరిగి రాత్రి 8:30 ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు క్రేన్ ఒక్క పలుకులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కమిటీ. హోమియో వైద్యం అన్ని వ్యాధులకు ఉంటుందా? ఎమర్జెన్సీలో హోమియో వైద్యులను సంప్రదించవచ్చా? వైద్య విధానం, నివారణ మార్గాలు ఏ విధంగా ఉంటాయి? అవగాహన, అపోహలపై ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ రామకృష్ణారెడ్డి విశ్లేషణ. మధ్యాహ్నం 3:15 జీవన రేఖలు.
ఆంధ్ర రాష్ట్ర ప్రేక్షక మహాశయులకి, తెలుగు ప్రేక్షక మహాశయులకు అందరూ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మరి విజయదశమి శుభాకాంక్షలు. మైక్ చెక్ చేసి గారు, బాగా వస్తుంది మైకు. హలో చెక్ చెక్ చెక్. హలో క్యాష్ క్యాష్ క్యాష్. క్యాష్ కదన్నా, నేనేమంటున్నాను? నువ్వు ఏమంటున్నావు? నేను చెక్ 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 అంటున్నాను. నాకు క్యాష్ కావాలి. క్యాష్ 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 అంట. క్యాష్ అక్కర్లేదు నీకు, క్యాష్లు చెక్కులు అక్కర్లేదు. అందరికి నమస్కారం చెప్పు. అందరికీ నమస్కారం. కొందరికి నమస్కారం. కొందరు కదన్నా, అందరికీ. ఇక్కడ కొందరే ఉన్నారు, మరి ఇంకొందరు ఎక్కడికి వెళ్ళారు? అన్నం తిని వస్తారు. అట్లాగా, సరే ఓకే, బాగుంది. ఇంగ్లీష్లో చెప్పు. ఏమనంటే గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ లేడీస్. ఇలా మాట్లాడదు. నేను ఎలా మాట్లాడుతున్నాను చూడు, తర్వాత నువ్వు మాట్లాడాలి. ఓకే ఓకే ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మై డియర్. మై డియర్ లేడీస్ అండ్ జెంటల్మెన్. లేడీస్ అండ్ లేడీ. నువ్వు కారు నడుపుతున్నావా గుడ్ మార్నింగ్ చెప్తున్నావు? నా ఇష్టం. అలా కాదన్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మై డియర్. మై డియర్ లేడీస్ అండ్ జెంటల్మెన్. లేడీస్ అండ్ లేడీస్. దెన్ వాట్ అబౌట్ జెంటల్మెన్? ఐ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకు అలా? మగవాళ్ళంటే నీకు ఇష్టం లేదా? ఎస్. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు సిగరెట్లు తాగుతారు, గుట్కాలు తింటారు, మందు కొడతారు. అట్లాగా. ఇంకో విషయం ఏంటి? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా కొడతారు. అలాగా. సరే, అందరూ అలాగుండరు, నాలా చాలా మంచి వాళ్ళు ఉంటారు కొందరు. అద్దంలో కేసు చూసుకో, ఎంత మంచివాడు. ఇలా మాట్లాడితే కష్టం నాన్న. నీ ఇష్టం నాన్న. అందరికీ నమస్కారం చెప్పావు, బాగుంది. మిమిక్రీ చేద్దాం. ఓకే రైట్. నేను మిమిక్రీ చేస్తాను కదా. ఎవడన్నాడు? ఎవడన్నాడా? ఎవరన్నారు అని మర్యాదగా అనాలి. నీకేంట్రా గోడి మర్యాద ఇచ్చేది? అలా మాట్లాడితే కష్టం. నీ ఇష్టం. సరే, నేను మిమిక్రీ చేస్తాను. నేను కూడా చేస్తాను. నేను డాన్స్ చేస్తాను. నేను కూడా చేస్తాను. నేను పాటలు పాడతాను. నేను కూడా కొడతాను. నేను ఈ బిల్డింగ్ పైకి ఎక్కి కిందికి దూకేస్తాను. నేనంత ఏదోని కాను. అంటే నేను ఏదోనంటావా? ఏమన్నా డౌటా? ఇలా మాట్లాడితే కష్టం. నీ ఇష్టం. సరే ఓకే, నువ్వు మిమిక్రీ చేస్తానన్నావు కదా. మిమిక్రీలో కుక్క ఎలా అరుస్తుంది? కుక్కలాగా అరుస్తుంది. అది కదన్నా. కుక్క ఎలా మొరుగుతుంది? దాని ఇష్టం వచ్చినట్టుగా మురుగుతుంది. అది కదన్నా. కుక్క ఎలా సౌండ్ చేస్తుంది? నోటితో. అబ్బా, నోటితోనే చేస్తుందన్నా. అలా కాదు. సరే, నువ్వు అన్ని తిక్క మాట్లాడుతున్నావు. నువ్వు అన్ని తిక్క ప్రశ్నలు అన్నీ ఇస్తున్నావు. సరే, అమెరికాలో కుక్క ఎలా అరుస్తుంది? ఇంగ్లీష్లో అరుస్తుంది. ఇంగ్లీష్లోనా? అమెరికాలో. సరే, తమిళనాడులో ఎలా అరుస్తుంది? తమిళ్లో అరుస్తుంది. కర్ణాటకలో ఎలా అరుస్తుంది? కన్నడలో అరుస్తుంది. హైదరాబాద్లో ఎలా అరుస్తుంది? తెలుగులో అరుస్తుంది. ఇక్కడ ఎలా అరుస్తుంది? ఇక్కడ కుక్కలు లేవు. ఉంటే ఎలా అరుస్తాయి? ఉంటే కరుస్తాయి. ఉంటే కరుస్తాయి. సరే, అమెరికాలో ఇంగ్లీష్లో కుక్క అరుస్తుందని చెప్పావు. ఎలా అరుస్తుందో ఒకసారి చూపించు. ఇదిగో ఇలా. ఎలా? ఏయ్ ఏయ్, సౌండ్ రావట్లేదు. సౌండ్ వస్తలేదురా. అమెరికాలో అరుస్తే ఇక్కడ వినిపిస్తుందారా ఇడియట్? అమెరికాలో అరుస్తే ఇక్కడ వినిపించదా? మా నాయనే. సరే సరే ఓకే. మరి మేక ఎలా అరుస్తుంది? షారుఖ్ ఖాన్లో అరుస్తుంది. ఏంటి? హిందీ సినిమా యాక్టర్ షారుఖ్ ఖాన్లో అరుస్తుందా? అదేలాగా? షారుఖ్ ఖాన్ విన్నాడనుకో, ఇక్కడ నుంచి ఒక్క కిక్కిస్తే ఎక్కడంటే చార్మినార్ పైన పోయి పడతావు. ఎక్కడ? చార్మినార్ పైన. కొంచెం మెల్లగదను. కొంచెం మెల్లగదను మనలా. దేనికి నాన్న? నేను గోల్కొండలో ఉంటా. గోల్కొండకి వెళ్ళాలి కదా. మెల్లగదంతే గోల్కొండకి వెళ్తావు. అంటే తన్నించుకునే బుద్ధులు పోలేవు నీకు. అన్ని నీకు తెలియదు, నీ అంటుండి. అంతేనా? సరే ఓకే. మిమిక్రీ చేస్తానన్నావు కదా. మరి మిమిక్రీలో మేక ఎలా అరుస్తుందని చెప్పావు. ఇప్పుడు గాడిద ఎలా అరుస్తుందో చెప్పాలి. గాడిద ఎలా అరుస్తుంది? నాకు అదొక్కటే రాదు. నీకు రాదా? వీడికి రాదండి. ప్రేక్షక మనుషులందరూ కూడా చూడాలి. మీకు నచ్చితే చప్పట్లు కొట్టాలి, నచ్చకపోతే నేను కొట్టండి. గాడిద సౌండ్ ఇలా ఉంటుంది. సేమ్ గాడిదలాగా అరిచావురా. సేమ్ గాడిదలాగా అరిచనా? అంటే నీ ఉద్దేశం ఏంది? నీకు గాడిదకి ఏమీ తేడా లేదు.
నాకు గాడిదకి ఏం తేడలేదా ఇలా మాట్లాడితే కష్టం. నీ ఇష్టం. సరే ఓకే. మరి ఈ కుక్కల పిల్లలను పక్కన పెట్టేశాను, ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు. నా పేరు మిమిక్రీ అశోక్ కుమార్. ఎస్. అందరు ప్రేక్షక మాషాలు అందరు కూడా చెప్పేశాం. మరి నీ పేరు ఊరు చెప్పాలి. ఓకే ఓకే. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ యాదగిరి. అబ్బో యాదగిరి, చాలా లేటెస్ట్ గా పెట్టుకున్నావు నాన్న. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తా. రారా రారా రారా. ఎక్కడికిరా ఎక్కడికిరా ఎక్కడికిరా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది. అసలు ఉందని ఓడన్నాడు గే ఉన్నాడు ఓడన్నాడు. అంటే నాకు హృదయం లేదా? లేదని నీకు వెళ్ళా మొత్తుకుంటుంది కదా రోజు. నాకు హృదయం లేదా, నా పిల్ల ముత్తుకుంటుంది రోజు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పని చెప్తాను పద. రాత్రి గంటతో పడ్డాయి, ఇవాళ రోకులతో పడతాయి. రాత్రి గంటతో పడ్డాయి, ఈ సంగతి ఇవన్నీ ఇక్కడ చెప్పాలా? నా దగ్గరకు వస్తే అంతే. ముకుందా 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 ముకుందా. ముక్కుంది ముక్కుంది నాకు నోరుంది నోరుంది, చెవులున్నాయి చెవులున్నాయి నాకు కళ్ళున్నాయి కళ్ళున్నాయి. ముక్కుంది ముక్కుంది నాకు నోరుంది నోరుంది. దేవుడా దేవుడా. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా అని చక్కటి పాడబడుతుంటే ముక్కుంది నోరుందంటావే, నీకేమైనా తెలియదా? నువ్వు ముక్కుందా ముక్కుందా అన్నావు, కానీ కృష్ణ ముక్కుందా అంతే కదా. మరి ఏమన్నాను? ముక్కుందా 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 అంటే నేను ముక్కుంది ముక్కుంది నోరుంది నోరుంది అన్నాను, అంతేనా? ఇప్పుడు రోబో నీ కానీ కోగో. కీలి మంజారో భల భలి మంజారో కథకలి మంజారో ఎరో ఎరో. నువ్వు నోరు ముయ్యురో ముయ్యురో సుత్తి కొట్టకరో, గంట సేపు నుంచి గాయిస్తున్నావురో చాలు చేయరు. తెలుగు పాట పాడితే ఇబ్బంది పెడుతున్నావు, హిందీ పాట పాడతా. ఏదైనా పాడుకొని పని చేస్తా బిడ్డ, అంతేనా? కహున్నా ప్యార్ హై కహున్నా ప్యార్ హై. ये गाना गोर है ये गाना गोर है ये गाना बोर है. दिल दीवाना दिक्कु लेने जाना बिन सजना के माने ना మానేరా. ఎందుకు సాగొడుతున్నావురా మానే. मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए. मैं बदनाम हुआ दसरा के रोज तेरे लिए. విద్యార్థిని విద్యార్థులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మీ ఎంఎం షరీఫ్ మరియు ఎస్ రాజుగార్ల కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ మరియు కేటీఎస్ వికాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి దసరా శుభాకాంక్షలు. కస్టమర్లకు శ్రేయోభిలాషులకు రావు బ్రదర్స్ చిట్ ఫండ్ వారి విజయదశమి శుభాకాంక్షలు. కస్టమర్లకు శ్రేయోభిలాషులకు రావు బ్రదర్స్ చిట్ ఫండ్ వారి విజయదశమి శుభాకాంక్షలు. గోల్డ్ ప్లస్ సన్ఫ్లవర్ ఆయిల్ వారి విజయదశమి శుభాకాంక్షలు. ఆయుర్వేదం భారతదేశం యొక్క ప్రాచీన వైద్య శాస్త్రం. ఆయుర్వేదం అంటే జీవన విజ్ఞానం. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఇది కోయంబత్తూర్ ఆర్య వైద్య ఫార్మసీ సహకారంతో శతవసంతాల ఆరోగ్య వైద్య విధానం నయం కాని రోగం లేదని నిరూపించింది. ఏవీపీ కపిల్ నిపుణులైన వైద్యుల ద్వారా సేవలు అందిస్తుంది. అలాగే 5 చికిత్సా గదులు, 24 గంటల ఫార్మసీ, 36 పడకల ఏసీ మరియు నాన్ ఏసీ గదులు రోగులకు అందుబాటులో ఉంటాయి. మరియు ప్రత్యేకమైన సభ్యత్వం పొందడం ద్వారా మీరు విలువైన సేవలు పొందవచ్చు. ఏవీపీ కపిల్ చికిత్సాలయంలోని ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రాచీన శాస్త్రీయ వైద్య విధానాన్ని తెలుసుకొని సంరక్షణ, స్వస్థత మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, చంపాపేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9912347026 మరియు మొగల్ రాజ్పురం, విజయవాడ. ఫోన్ నంబర్ 849899133331. సెన్సేషనల్ మూవీస్, దయ్యాల ప్రపంచం, దయ్యాల ప్రపంచం. పిల్లలు రోజు కొత్త కళలు కంటారు, కానీ ఈ కళలు వారి హెల్త్ తో ముడిపడి ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం ద్వారా తెలిసింది క్రిముల వల్ల వ్యాపించే రోగాలు పిల్లల మానసిక పెరుగుదలపైన కూడా ప్రభావం చూపవచ్చును. ఇప్పుడు డెటాల్ యొక్క అత్యంత మెరుగైన రక్షణ. బాడీ హెల్దీగా ఉన్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. డెటాల్ బి 100% ష్యూర్. గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారుగా మీరు? గోల్డ్ డ్రాప్ వారి విజయదశమి శుభాకాంక్షలు. వేసుకున్నా घुमा घुमा चाय, यम्मा फेमस बिदले टू दुबई.
వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే 18 సంవత్సరాల చిట్ ఫండ్ వ్యాపార అనుభవం గల వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ 10 బ్రాంచీలతో అత్యంత భద్రతా ప్రమాణాలు పాటిస్తూ 1260 కోట్ల చిట్ వ్యాపారాన్ని సాధించిన సంస్థ శ్రీరామ్ రాఘవేంద్ర చిట్స్ వారి దసరా శుభాకాంక్షలు. కస్టమర్లకు శ్రేయోభిలాషులకు పుణ్యభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి విజయదశమి శుభాకాంక్షలు. ఫోన్ 9396239396. విజయదశమి శుభాకాంక్షలతో మా నూతన కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఏజెంట్లకు, కస్టమర్లకు మరియు శ్రేయోభిలాషులకు ఇవే మా శుభాకాంక్షలు. ప్రతిభా గ్రూప్ మీ భవితకు బంగారు భవిష్యత్తు. ఫైటర్ పంప్స్ వారి విజయదశమి శుభాకాంక్షలు. మీ వ్యవసాయానికి, అపార్ట్మెంట్స్ కు మరియు పరిశ్రమలకు ఫైటర్ సబ్మెర్సిబుల్ పంప్స్ బిగించండి. మీ నీటి సమస్యల నుండి విముక్తులవ్వండి. పిల్లలు రోజు కొత్త కళలు కంటారు, కానీ ఈ కళలు వారి హెల్త్ తో ముడిపడి ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం ద్వారా తెలిసింది క్రిముల వల్ల వ్యాపించే రోగాలు పిల్లల మానసిక పెరుగుదలపైన కూడా ప్రభావం చూపవచ్చును. ఇప్పుడు డెటాల్ యొక్క అత్యంత మెరుగైన రక్షణ. బాడీ హెల్దీగా ఉన్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. డెటాల్ బి 100% ష్యూర్. ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోతున్నారా? మూర్ఛ వ్యాధి మిమ్మల్ని వేధిస్తోందా? ఆయుర్వేద వైద్యం తీసుకోవాలంటే ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు జీవనరేఖ కార్యక్రమానికి ఫోన్ చేయండి. స్టార్ ఆయుర్వేద డాక్టర్ రమణరాజు మీ సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 040-325-77721, 325-8822. 91వ దేవీ నవరాత్రుల మహోత్సవాహ్వానం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, ఆరగ్రహారం, గుంటూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం సాయంత్రం 7 గంటలకు, తిరిగి రాత్రి 8:30 ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు క్రేన్ ఒక్క కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కమిటీ. హలో హలో, నేను చెప్పినట్టు చెప్పు. ఎందరో మహానుభావులు. ఏమయ్యా? నేను చెప్పినట్టు చెప్పు. ఎందరో మహానుభావులు. ఎవరు? వీళ్ళు కాదు కానీ నేను చెప్పినట్టు చెప్పు. మీ నాన్నగారు ఒక క్రికెట్ టీం తయారు చేశారన్నమాట. లేదయ్యా. ఏంటి? ఇంకో టీంకు ట్రై చేస్తున్నారయ్యా. ఇంకో టీంకు ట్రై చేస్తున్నారా? అసలు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? పిల్లలుగా అంటుంటారు. పిల్లలుగా కాదు నాయనా. చూడు, మీరు 11 మంది అన్నదమ్ములు కదా, మీ ఇంట్లో అందరి పెళ్లిలేదయ్యా? ఒక్కరి కాలేదయ్యా. ఒక్కరి పెళ్లి కాలేదా? నీకు పెళ్ళయిందా? నాకైందయ్యా. నీకు పెళ్ళయిందన్నమాట. నా భార్య కూడా అయిందయ్యా. నీకైతే నీ భార్యకైనట్టే లెక్క. మరి నీకు పిల్లలు ఎంతమంది? 2.5. 2.5? అసలు 2.5 అంటున్నావు కదా, నిజంగా నీ వయసు ఎంత? 20. మీ ఆవిడ వయసు 60. 60? నీ వయసు 20, మీ ఆవిడ వయసు 60. మరి 2.5 అన్నావు. ఆ నర ఏంటి అని సీక్రెటా? నీలపురి గాజులవో నీలవేణి, నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నాడుస్తూ ఉంటే నిల్వలేని బాలామణి. నీలపురి గాజులవో నీలవేణి, నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నాడుస్తూ ఉంటే నిల్వలేని బాలామణి. నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంస నడక, నిన్ను వీడలేని బాలిక. నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగనమ్మ ఏద కోరిక. నీలపురి గాజులవో నీలవేణి, నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నాడుస్తూ ఉంటే నిల్వలేని బాలామణి.
నల్ల నల్లాని నీ కురులు దూవి తెల్ల తెల్లాని మల్లెలు దురిమి ఓహో చేమంతి పూలు పెట్టుకొని నీ పెయ్యంత సెంటు పూసుకొని ఓహో ఒళ్ళంతా దిప్పుకుంటూ వయ్యారంగబోతూ ఉంటే నిల్వదాయ నా ప్రాణమే నీలపూరి గాజులవో నీలవేణి నిలుతుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలువలేని బాలామణి చీకట్లు బడ్డంక సిందేలు బడినంక మినుగుళ్ళు మిలా మిలా మెరిసిపోవంగా సల్లంగరం మల్లది నాయంకి మెల్లంగరం అన్నది సల్లంగరం మల్లది నాయంకి మెల్లంగరం అన్నది చీకట్టు బడ్డంక సిందేలు బడినంక మినుగుళ్ళు మిలా మిలా మెరిసిపోవంగా మెల్లంగరం మల్లది నాయంకి సలంగరం అన్నది నాయంకి సలంగరం అన్నది. ఇలాంటివి అలాగే పావురాల గట్ల కాడ పాలగొడిసే చెట్ల నీడ ఓ ప్రేమికుల జంట కలిసినప్పుడు మాట్లాడుకునే సందర్భంలో ఎంత ముద్దుగున్నావే రాములమ్మ అబ్బాయి ఎంత చక్కగున్నావే రాములమ్మ ఎంత ముద్దుగున్నావే రాములమ్మ అబ్బాయి ఎంత చక్కగున్నావే రాములమ్మ రాములమ్మో రాములమ్మో రంగు పూల రెమ్మ కొండకోన ఎండవాన రాసలీలమ్మ ఎంత ముద్దుగున్నావే రాములమ్మ అబ్బాయి ఎంత చక్కగున్నావే రాములమ్మ ఆహ ఎంత చక్కగున్నావే రాములమ్మ. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను మెజిషియన్ శివశ్యామ్ అండి. నా మ్యాజిక్ షో స్టార్ట్ చేస్తున్నాను. అందరూ చూసి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాను.
ఇంటి అదృష్టం. అక్టోబర్ 10 నుండి 24వ తేదీ వరకు దసరా షాపింగ్ బొనాన్సా. నిహాన్స్ ఇండియా ఇంగ్లీష్ డైరీలో ప్రచురించిన ప్రకటనల అవుట్లెట్ లో షాపింగ్ చేసి కూపన్ పొందండి, బంగారం గెలవండి. షరతులు వర్తిస్తాయి. లైజాల్ 3-in-1 రక్షణ. ఒక్క మూతడు లైజాల్ 60 సెకండ్లలో చంపుతుంది 99.9% క్రిములని. ఫినాల్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియాను చంపుతుంది. శుభ్రతతో పాటు ఇది ఇస్తుంది చక్కటి సువాసన. ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ఆమోదించబడింది. గోల్డ్ ప్లస్ సన్ఫ్లవర్ ఆయిల్ వారి విజయదశమి శుభాకాంక్షలు. ఎన్నో సంవత్సరాల నుంచి మెడికల్ సైన్స్ లో వేల కొద్ది మార్పులు వచ్చాయి. వీటన్నిటితో ఉంది ఒక హెల్దీ అలవాటు. మాకు దీనిపైనే నమ్మకం ఉంది. డెటాల్ యాంటీసెప్టిక్. దీన్ని మేము వాడమని సలహా ఇస్తాం. మీ కుటుంబాన్ని హెల్దీగా క్రిముల నుంచి ప్రతిరోజు సురక్షితంగా ఉంచేందుకు. డెటాల్ బి 100% షూర్. గోల్డ్ ప్లస్ సన్ఫ్లవర్ ఆయిల్ వారి విజయదశమి శుభాకాంక్షలు. సెన్సేషనల్ మూవీస్, దయ్యాల ప్రపంచం. దయ్యాల ప్రపంచం. ఫైటర్ పంప్స్ వారి విజయదశమి శుభాకాంక్షలు. మీ వ్యవసాయానికి, అపార్ట్మెంట్స్ కు మరియు పరిశ్రమలకు ఫైటర్ సబ్మెర్సిబుల్ పంప్స్ బిగించండి. మీ నీటి సమస్యల నుండి విముక్తులవ్వండి. ఎన్నో సంవత్సరాల నుంచి మెడికల్ సైన్స్ లో వేల కొద్ది మార్పులు వచ్చాయి. వీటన్నిటితో ఉంది ఒక హెల్దీ అలవాటు. మాకు దీనిపైనే నమ్మకం ఉంది. డెటాల్ యాంటీసెప్టిక్. దీన్ని మేము వాడమని సలహా ఇస్తాం. మీ కుటుంబాన్ని హెల్దీగా క్రిముల నుంచి ప్రతిరోజు సురక్షితంగా ఉంచేందుకు. డెటాల్ బి 100% షూర్. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు రావు బ్రదర్స్ చిట్ ఫండ్ వారి విజయదశమి శుభాకాంక్షలు. విద్యార్థులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మీ ఎంఎం షరీఫ్ మరియు ఎస్ రాజుగార్ల కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ మరియు కేటీఎస్ వికాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు దోమల బారి నుండి రక్షణకు ఒక కొత్త మార్గం. కొత్త మోర్టీన్ నేచర్ గార్డ్. ప్రకృతి సిద్ధమైన గుణాలతో పాటు ఇది మా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతుంది, ఇంకా దోమలను వెంటనే అంతం చేస్తుంది. మోర్టీన్ నేచర్ గార్డ్ మీ కుటుంబం పట్ల శ్రద్ధ వహిస్తుంది. ఇప్పుడు మోర్టీన్ నేచర్ గార్డ్ వేపరైజర్ పవర్ బూస్టర్ తో పాటు డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారుగా మీరు. గోల్డ్ డ్రాప్ వారి విజయదశమి శుభాకాంక్షలు. 18 సంవత్సరాల చిట్ ఫండ్ వ్యాపార అనుభవం గల వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ 10 బ్రాంచీలతో అత్యంత భద్రతా ప్రమాణాలు పాటిస్తూ 1260 కోట్ల చిట్ వ్యాపారాన్ని సాధించిన సంస్థ శ్రీరామ్ రాఘవేంద్ర చిట్స్ వారి దసరా శుభాకాంక్షలు. సిద్ధ హెయిర్ ఆయిల్ వారి విజయదశమి శుభాకాంక్షలు. భారతదేశమంతటా విస్తరింపబడిన అగ్రి లీఫ్ లైఫ్ వారు నూతనంగా ప్రారంభించిన నవజీవన్ బయోటెక్ వారి దసరా శుభాకాంక్షలు. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు పుణ్యభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి విజయదశమి శుభాకాంక్షలు. ఫోన్ 9396239396. విజయదశమి శుభాకాంక్షలతో మా నూతన కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఏజెంట్లకు, కస్టమర్లకు మరియు శ్రేయోభిలాషులకు ఇవే మా శుభాకాంక్షలు. ప్రతిభా గ్రూప్ మీ భవితకు బంగారు భవిష్యత్తు. ఫైటర్ పంప్స్ వారి విజయదశమి శుభాకాంక్షలు. మీ వ్యవసాయానికి, అపార్ట్మెంట్స్ కు మరియు పరిశ్రమలకు ఫైటర్ సబ్మెర్సిబుల్ పంప్స్ బిగించండి. మీ నీటి సమస్యల నుండి విముక్తులవ్వండి. మా మిత్రులు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కొవ్వూరి రమేష్ రెడ్డి గారి ఏకైక కుమార్తె చిరంజీవి పల్లవి ధీరజ్ రెడ్డికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. గ్రూప్ అధినేత బి రాజేశ్వర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, శ్రీ సాయి రాజేశ్వరి గ్రూప్ ప్రొద్దుటూర్. మా మిత్రులు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కొవ్వూరి రమేష్ రెడ్డి గారి ఏకైక కుమార్తె చిరంజీవి పల్లవి ధీరజ్ రెడ్డికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. కాకతీయ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. రైతులకు, డీలర్లకు దసరా శుభాకాంక్షలు. రైతు సోదరులారా, అన్ని రకాల పంటలు మరియు కూరగాయలను ఆశించే రసం పీల్చే పురుగులు, కాయతొలిచే పురుగుల నివారణకై సిగ్మా క్రాప్ కేర్ వారి పంజానే వాడండి. హోమియో వైద్యం అన్ని వ్యాధులకు ఉంటుందా? ఎమర్జెన్సీలో హోమియో వైద్యులను సంప్రదించవచ్చా? వైద్య విధానం, నివారణ మార్గాలు ఏ విధంగా ఉంటాయి? అవగాహన, అపోహలపై ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ రామకృష్ణారెడ్డి విశ్లేషణ. మధ్యాహ్నం 3:15 జీవన రేఖలు. మరి కొన్ని సౌండ్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తాను. ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరి వెళ్తుంటే ఆ ట్రైన్ యొక్క శబ్దం మనకు ఏ విధంగా వినిపిస్తుందో విందాం ఇప్పుడు.
అదే ట్రైన్ బ్రిడ్జెస్ పైన వెళ్ళినప్పుడు దాని శబ్దం మరలాగా ఉంటుంది. మరి దాని శబ్దం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు విందాం. తర్వాత మనం ఆటో రిక్షాలో కూర్చున్నప్పుడు డ్రైవర్ గేర్స్ మారుస్తుంటారు. ఆటో రిక్షా శబ్దం మనకు ఎన్ని తెలుగు అనిపిస్తుందంటే తర్వాత ఒక విమాన శబ్దాన్ని తీసుకుంటే ఒక విమానం పల్లె ప్రాంతాల పైభాగం నుంచి వెళ్తుంటే వినిపించే శబ్దానికి అదే విమానం హైదరాబాద్ లేదా బాంబే నార ఏరోడ్రమ్కు దగ్గరగా వెళ్తుంటే వినిపించే శబ్దం తేడా ఉంటుంది. ఒక విమానం పల్లె ప్రాంతాలనగా ఆ విమాన శబ్దం మనకి ఈ విధంగా వినిపిస్తుంది. అదే విమానం హైదరాబాద్ లేదా బాంబే నార ఏరోడ్రమ్కు దగ్గరగా అంటే 5 లేక 6,000 అడుగుల పిల్లలు వెళ్ళినప్పుడు ఆ విమాన శబ్దం మనకి ఈ విధంగా అనిపిస్తుంది. ఒక విమానం ల్యాండ్ అయినప్పుడు దాని శబ్దం మనకు మరోలాగా అనిపిస్తుంది. ఒక హెలికాప్టర్ పైన ప్రొపెల్లర్ తిరుగుతుంటే దాని శబ్దం మనకు ఈ విధంగా అనిపిస్తుంది. అదే హెలికాప్టర్ పై భాగం నుంచి వెళ్ళినప్పుడు చూస్తే దాని శబ్దం మనకు మరలాగా వినిపిస్తుంది. మరి తుఫాన్ శబ్దాన్ని తీసుకుంటే మన దగ్గర ఇంతకంటే ఎక్కువ గాలి వీచదు. అయితే మామూలు గాలి యొక్క శబ్దం తీసుకుంటే అదే నెల్లూరు కృష్ణా డిస్టిక్ సముద్ర తీర ప్రాంతాల్లో 250 కిలోమీటర్ స్పీడ్ వేగంతో తుఫాన్ గాలి వీస్తుంటే ఆ తుఫాన్ గాలి యొక్క శబ్దం మనకి ఏ విధంగా అనిపిస్తుంది. తర్వాత ఒక కార్ శబ్దాన్ని తీసుకుంటే మామూలుగా కార్ యొక్క శబ్దం తీసుకుంటే అదే కార్ రోడ్ మీద వెళ్తుంటే 80 కిలోమీటర్ స్పీడ్ వేగంతో వెళ్తుంటే ఒక చిన్న బాబు అడ్డుగా వచ్చాడు అనుకోండి, సడన్ బ్రేక్ వేసినప్పుడు ఆ కార్ యొక్క ధ్వని మనకు ఏ విధంగా అనిపిస్తుందంటే మా ఫ్రెండ్కి ఒక కారు ఉంది, దానికి సెల్ఫ్ లేదు, కీబెడ్ స్టార్ట్ చేస్తున్నారు, ఎంతకు స్టార్ట్ కావడం లేదు. స్టార్టింగ్ ట్రబుల్ ఇచ్చినప్పుడు ఆ కార్ యొక్క ధ్వని మనకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే కీబెడ్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే 4 వ్యక్తులు వెంక భాగం నుంచి ఆ కార్ను తోస్తూ ఉంటారు. కార్ను తోసినప్పుడు ఆ కారు స్టార్ట్ వెళ్ళిపోతుంది. తర్వాత మరి చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకొని కొన్ని బాలనందంలోని ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒక చిన్న పాప ఏ విధంగా ఏడుస్తుందంటే అదే మరి పెద్దవాళ్ళు కూడా ఏడుస్తుంటారు కొన్ని సందర్భాల్లో ఏదైనా విషాదం జరిగినప్పుడు. మరి ఒక పల్లెటూరు ఆమె కుమారుడు కరెంట్ తీగ పట్టుకొని చనిపోయాడు. కొడుకును వర్ణిస్తూ ఆమె ఏడుస్తుంది, ఆమె భర్త గారు ఏడుస్తున్నారు. ఏ విధంగా ఏడుస్తున్నారంటే ఒరి బాబు ఎంత పని చేస్తున్నా ఆయన, ఒరి బాబు ఎంత చచ్చిపోతున్నా బాబు. న్యూస్ కంటాలు తీసుకొని ఇంప్రెట్ చేస్తే
దూరదర్శన్లో శాంతి స్వరూప్ గారు ఉంటారు. వారి కంఠం ఏ విధంగా ఉంటుందంటే, నమస్కారం. ఈరోజు ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ నేడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు పక్షాల వారు ప్రభుత్వంతో సహకరించాలని అని అన్నారు. అదే ఆల్ ఇండియా రేడియోలో దూరదర్శన్లో వాసిముక్త సబ్జ్ అవుతుంటారు న్యూస్. వారి కంఠం ఈ విధంగా ఉంటుంది. ఈ ఆకాశవిని अभाव सी बख्तर से इलाही कभी सुनेंगी अदी हरबदी चना में दो मचारी डर गई है ट्रैफिक बंद हो गया कब्रस्ता से दो मुर्दार फरार हो गया इसीलिए बली बली दरिप्त कर रही से 20 घंटा में रहमनी बड़े बड़े भाजने के अब सही लेकर करता నటులను తీసుకుని ఇంటర్వ్యూ చేస్తాను. ముందుగా అక్కినేని నాగేశ్వర గారు మాట్లాడుతున్నారు. హెచ్ఎంటి టీవీ వారు ఇలాంటి కార్యక్రమానికి స్పాన్సర్ అభినందనీయమని మనవి చేస్తుందా? ఇది మంచి శుభ పరిణామమని మనవి చేస్తున్నా. రేవంటి కృష్ణ గారు మీరేం చెప్తారు? హీరో కృష్ణ గారు, మంచి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తున్నానండి. రాఘోపాలరావు గారు చెప్తున్నారు, ఏంటండి నిజం చెప్పమంటున్నారా అబద్ధం చెప్పమంటున్నారా? ఇలాంటి కార్యక్రమాల్ని మీరందరూ కూడా ఆదరించాలని మనవి చేస్తుండయా బాబు. బాబు అని చెప్తున్నారు. అన్నా అన్నా మంచి కార్యక్రమం చేస్తున్నా, అభినందిస్తున్నాండి మిమ్మల్ని అందరినీ. ఎక్సలెంట్ 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 అసలు అద్భుతంగా రైలు వెళ్తున్నట్టు, విమానం వెళ్తున్నట్టు, అలాగే విమానంలో కూర్చొని వెళ్తున్నట్టుగా ఫీల్ అయ్యాను. విమానంలో కూర్చున్నట్టుగా వెళ్తున్నా, హెలికాప్టర్లో వెళ్తున్నట్టుగా ఫీల్ అయిపోయినాయ్యా. చాలా బాగుంది, చాలా అద్భుతంగా. మరి ఉద్రశ్రీను అద్భుతంగా చేశాడు, అద్భుతంగా చేశాడు, చాలా బాగా చేశాడు. నిజంగా చాలా సంతోషదాయకం. విద్యార్థిని విద్యార్థులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మీ ఎంఎం షరీఫ్ మరియు ఎస్ రాజుగార్ల కృష్ణవేణి టాలెంట్ స్కూల్స్ మరియు కేటీఎస్ వికాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి దసరా శుభాకాంక్షలు. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు రావు బ్రదర్స్ చిట్ ఫండ్ వారి విజయదశమి శుభాకాంక్షలు. గోల్డ్ ప్లస్ సన్ఫ్లవర్ ఆయిల్ వారి విజయదశమి శుభాకాంక్షలు. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, చంపాపేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9912347026, మొగల్రాజ్పురం, విజయవాడ. ఫోన్ నంబర్ 8498913331. పిల్లలు రోజు కొత్త కళలు కంటారు, కానీ ఈ కళలు వారి హెల్త్ తో ముడిపడి ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం ద్వారా తెలిసింది క్రిముల వల్ల వ్యాపించే రోగాలు పిల్లల మానసిక పెరుగుదలపైన కూడా ప్రభావం చూపవచ్చును. ఇప్పుడు డెటాల్ యొక్క అత్యంత మెరుగైన రక్షణ. బాడీ హెల్దీగా ఉన్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. డెటాల్ ది 100% ష్యూర్. సెన్సేషనల్ మూవీస్, దయ్యాల ప్రపంచం, దయ్యాల ప్రపంచం. దయ్యాల ప్రపంచం, దయ్యాల ప్రపంచం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి దసరా శుభాకాంక్షలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశ్వాసానికి మరో పేరు. గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారుగా మీరు? గోల్డ్ డ్రాప్ వారి విజయదశమి శుభాకాంక్షలు. గోల్డ్ ప్లస్ సన్ఫ్లవర్ ఆయిల్ వారి విజయదశమి శుభాకాంక్షలు. పిల్లలు రోజు కొత్త కళలు కంటారు, కానీ ఈ కళలు వారి హెల్త్ తో ముడిపడి ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం ద్వారా తెలిసింది క్రిముల వల్ల వ్యాపించే రోగాలు పిల్లల మానసిక పెరుగుదలపైన కూడా ప్రభావం చూపవచ్చును. ఇప్పుడు డెటాల్ యొక్క అత్యంత మెరుగైన రక్షణ. బాడీ హెల్దీగా ఉన్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. డెటాల్ ది 100% ష్యూర్. సెన్సేషనల్ మూవీస్, దయ్యాల ప్రపంచం. దయ్యాల ప్రపంచం. ఎన్నో సంవత్సరాల నుంచి మెడికల్ సైన్స్ లో వేల కొద్ది మార్పులు వచ్చాయి. వీటన్నిటితో ఉంది ఒక హెల్దీ అలవాటు. మాకు దీనిపైనే నమ్మకం ఉంది. డెటాల్ యాంటీసెప్టిక్. దీన్ని మేము వాడమని సలహా ఇస్తాం. మీ కుటుంబాన్ని హెల్దీగా, క్రిముల నుంచి ప్రతిరోజు సురక్షితంగా ఉంచేందుకు. Dettol, be 100% sure. సభ్యులకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు కపిల్ చిట్ ఫండ్స్ వారి దసరా శుభాకాంక్షలు. కపిల్ చిట్ ఫండ్స్ మీ కలలకు సాకారం. గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారుగా మీరు? గోల్డ్ డ్రాప్ వారి విజయదశమి శుభాకాంక్షలు. సిద్ధ హెయిర్ ఆయిల్ వారి విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి శుభాకాంక్షలతో మా నూతన కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఏజెంట్లకు, కస్టమర్లకు మరియు శ్రేయోభిలాషులకు ఇవే మా శుభాకాంక్షలు. ప్రతిభా గ్రూప్ మీ భవితకు బంగారు భవిష్యత్తు. నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు. మర్రి హనుమంతరెడ్డి, నేచర్ అవెన్యూ మా సభ్యులకు, మార్కెటింగ్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు దసరా శుభాకాంక్షలు. నేచర్స్ ప్లాటినం సిటీ, వరంగల్ హైవేపై భువనగిరి దగ్గర ఉచిత రిసార్ట్ సభ్యత్వంతో
స్క్వేర్ యార్డ్ కేవలం 675 రూపాయలు మాత్రమే. సైట్ విజిట్ కొరకు సంప్రదించండి 9002223456. నేచర్ అవెన్యూస్, మీ భవిష్యత్తుకు బంగారు బాట. ఇండస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి విజయదశమి శుభాకాంక్షలు. శివాని థియేటర్ దగ్గర, కొత్తపేట, హైదరాబాద్. ఫోన్ 04065126513 9246270270. కస్టమర్లు శ్రేయభిలాషుల తరపున మా శ్రీనన్నకు విజయదశమి శుభాకాంక్షలు. జేఎస్ రవికిషోర్, డైరెక్టర్, వైష్ణవి ప్రాజెక్ట్స్, వైజాగ్. ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోతున్నారా? మూర్ఛ వ్యాధి మిమ్మల్ని వేధిస్తోందా? ఆయుర్వేద వైద్యం తీసుకోవాలంటే ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు జీవనరేఖ కార్యక్రమానికి ఫోన్ చేయండి. స్టార్ ఆయుర్వేద డాక్టర్ రమణరాజు మీ సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 040-325-77721, 325-8822. హోమియో వైద్యం అన్ని వ్యాధులకు ఉంటుందా? ఎమర్జెన్సీలో హోమియో వైద్యులను సంప్రదించవచ్చా? వైద్య విధానం, నివారణ మార్గాలు ఏ విధంగా ఉంటాయి? అవగాహన, అపోహలపై ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ రామకృష్ణారెడ్డి విశ్లేషణ. మధ్యాహ్నం 3:15 జీవన రేఖలు. 91వ దేవీ నవరాత్రుల మహోత్సవాహ్వానం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, ఆరగ్రహారం, గుంటూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం. సాయంత్రం 7 గంటలకు, తిరిగి రాత్రి 8:30 ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు క్రేన్ ఒక్క పలుకులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కమిటీ. ఇక్కడ ఒక మంచి హెడ్ డాక్టిస్టు, ఏకరి ఆర్టిస్ట్, ఏకరి అశోక్ కుమార్ గారు. ఏకరి చూద్దామా? ఓ డెఫినెట్లీ. మిమిక్రీ అశోక్ కుమార్ మరి అద్భుతమైనటువంటి మిమిక్రీ ఆర్టిస్టు. సో ఇప్పుడు మిమిక్రీ అశోక్ కుమార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రాజకీయ నాయకులు ఎలక్షన్స్లో వారి వారి విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా చేసుకుంటారు, క్యాంపెయిన్ ఎలా చేసుకుంటారో ముందుగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన నడక, బాణి, వాణి శైలి, వాకింగ్ అండ్ టాకింగ్ హెలికాప్టర్లు విచ్చేస్తున్నారు. ఆయన విచ్చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన ఎలా మాట్లాడతారు, ఎలా నడుస్తారు. హెలికాప్టర్ నుంచి దిగిన తర్వాత ఆయన వాకింగ్ అండ్ టాకింగ్. प्यारे भाइयों और बहनों, देशवासियों और साथियों, लोग कहते हैं कि जनता कहते के पूछो, मुशर्रफ जी से बातचीत करो, सोनिया जी से बातचीत करो. मैंने पूछा, सोनिया जी आपके बाल बच्चे कैसे हैं? तो उन्होंने मुंह तोड़ जवाब दिया. भाइयों बोला, पूछा, बाल तो बूढ़े होके जड़ने लगे अटल जी, मेरे बच्चे अभी बच्चे नहीं. राहुल, प्रियंका ये राजनीति लोग बन गए. जय हिंद, जय भारत, जय శ్రీరామ్. ఈ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ గారు, ఆయన రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన బీహారీ స్టైల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన యాసని, ఆయన స్లాంగ్ని ఆయన తీసుకెళ్తా ఉంటారు. ట్రైన్లో వచ్చేసి ఆయన మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. अरे हमारे बिहार में रावण है सरकार चला गए और रावण है मुख्यमंत्री रह गए. अरे ना ही किसी से गठबंधन करेगा भैया, ना भाजपा, ना कांग्रेस, ना ही नेशनल डेमोक्रेटिक पार्टी. अरे यही कहता क्या सुन लो पत्रकारा. अरे जब तक जंगल में रहेगा बालू, बिहार में रहेगा लालू. जब तक समुद्र में रहेगा आलू ना, तब तक रहेगा बिहार में लालू. यह बहुत चालू. जय हिंद. अरे ओ छोकरा क्या देख रहा है, और चलना. అద్వానీ గారు పార్లమెంట్లో మాట్లాడుతుంటారు. ఆయన కొంచెం కీచుకుంటాం.
ఆయన మాట్లాడేటప్పుడు సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్గా ఉన్నారు, ఆయన కూర్చోమని వారిస్తూ ఉంటారు. ఆయన కంఠం. अध्यक्ष महाशय, हमने बात के लोगों ने पार्लियामेंट में जब बातचीत कर रहे कि अध्यक्ष महाशय बैठने के लिए कह रहे कि हमें अपॉर्चुनिटी नहीं दे रहे कि भारतवासी शांति चाहते हैं कि बल्कि अशांति नहीं, पाकिस्तान से दोस्ती करेंगे। नहीं 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 मिस्टर अद्वानी प्लीज बैठ जाइए, अरे ये मुद्दा नहीं उठाना भाई, अद्वानी जी प्लीज बैठ जाइए। ये कैसा न्याय अध्यक्ष महाशय, भाजपा के लोगों को हमें बातचीत नहीं करने देते, कैसा न्याय, कैसा न्याय, कैसा न्याय। మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు. We are trying to prevent that poverty and untouchability by the India. I request my dear student, develop your education, develop your personality, information technology and space technology. My dear student, please listen this point. Wherever you go, please be a proud of an Indian. And if you have any clarification, any doubt about information technology and space technology, kindly contact me www.com, ex-president of India. Thank you very much. అలాగే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు. भाइयों और बहनों, हम आंध्र राष्ट्र की सरकार को आज हम मदद करेंगे और किसानों की मदद करेंगे और पानी की रुकावट नहीं होने देंगे। एक बार नारा लगाए भाइयों, जय हिंद। రాజశేఖర రెడ్డి గారు అక్కలకే అన్నలకే తమ్ముళ్ళకే సవినయంగా నమస్సుమాంజలి తెలియస్తున్నా, చేతులు జోడించి. ఏందిరమ్మ పథకం పెట్టా, రాజీవ్ ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ రుణాలు, ఎక్కడ చూసినా కొయ్ కొయ్ కొయ్. చంద్రబాబు, నేను మాట్లాడిన తర్వాత నీ నోరు మూసుకుంటావు చంద్రబాబు. ఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలా మాట్లాడకూడదండి. ప్లీజ్ బీ సీటెడ్, షుడ్ నాట్ అరేంజ్ ద కంట్రవర్సీ, ప్లీజ్ బీ సీటెడ్. నేను చెప్తున్నానండి అనగానే రాజశేఖర రెడ్డి గారి మైక్ కట్ అవుతుంది. అసెంబ్లీలో స్పీకర్ దగ్గర ఆయన మైక్ కట్ చేయడం మళ్ళీ ఆన్ చేయడం అనే అధికారం ఆయనకు ఉంటుంది కాబట్టి మనం టీవీలో బయట చూస్తూ ఉంటాం. మనకు ఆయన అక్కడ మాట్లాడుతున్నా మనకు వినపడదు. ఆ రకంగా హావభావాలతో ఏ విధంగా ఉంటుంది. మీ మైక్ నేను కట్ చేయలేదండి రాజశేఖర రెడ్డి గారు, ప్లీజ్ బీ సీటెడ్ అనగానే మధ్య మధ్యలో మైక్ వస్తూ ఉంటుంది. ఏ విధంగా బాబు అవుదు ఇదేమినట్టు మీ మైక్ నేను కట్ చేయలేదండి. వాట్ అపాయింట్ చంద్రబాబు నాయుడు గారు, మీరు వైర్ ఎందుకు పట్టుకొని లాగుతున్నారండి? వైర్ వదలండి ప్లీజ్, వైర్ వదలండి అనగానే చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. వైర్ పట్టుకోమని చెప్పారు అధ్యక్ష, అందుకే వైర్ పట్టుకున్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి చూస్తూ ఉంటే రాజీ పల్లెపేట అని చెప్పారు, ఇది పల్లెపేట కాదు, రాబోయేది ముల్లా బాటని మీతో తెలియసుకుంటున్నాను. జై జయదునమి, జై తెలుగునాడు. రాజశేఖర రెడ్డి గారు. అన్నా రోషే అన్నా, చంద్రబాబు నాయుడు ఎక్కువగా మాట్లాడాడు, కాచుకో అన్నా అనగానే రోషే గారు ఆయనపై దాడి చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాం అంటారు తప్ప, గత ప్రభుత్వంలోని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం 2 రూపాయలైనా ఖర్చు పెట్టిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయి అధ్యక్ష? ఇతగాడేమో జన్మభూమి అంటాడు, కర్మభూమిగా మారిపోతుంది. దీపం పథకం అంటాడు, శాపం పథకంగా మారిపోతుంది. బియ్యం పథకం అంట దయ్యం పథకంగా మారిపోతుంది అధ్యక్ష. ఏటయ్యా చంద్రబాబు నాయుడు, మతి చెల్లించి మాట్లాడతావు, మతుడు మాట్లాడతావా? నీకు 20 సంవత్సరాల అధికారం కావాలా? దానికోసం స్వర్ణం అంటావా? మహిళలను అడగండి. అమ్మ లక్ష్మీపార్వతి గారు అక్కడ కూర్చున్నారు. అమ్మ మీరు చెప్పండి తల్లి, డైమండ్ గొప్పదా స్వర్ణం గొప్పదా అనగానే లక్ష్మీపార్వతి గారు లేస్తారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు 2 కోట్ల రూపాయలతో ఒక్క ముక్కుపుడ కనిపించారు అధ్యక్ష. ఒక మహిళకు ఏదైనా చీమ కుట్టినా దానికి కారణం లక్ష్మీపార్వతి. ఏ మనిషి కూడా యాక్సిడెంట్ జరిగినా కూడా దానికి కారణం లక్ష్మీపార్వతి అని తాటికలంటి అక్షరాలతో రాయిస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఓ మహిళలారా, మీరందరూ కూడా ఏ మహిళపైన జరుగుతున్న అన్యాయాన్ని ముక్త కంఠంతో ఖండించి న్యాయ పోరాటం చేయాలని సభాముఖంగా వేడుకుంటూ జై ఎన్టీఆర్. చూచారా అధ్యక్ష, చూచారా? మహిళలంతా కలిసి మాకు డైమండ్ కావాలి మొర్ర అంటే నువ్వు సరమంటావా? రోషే గారు ప్లీజ్ బీ సీటెడ్. అధ్యక్ష నాగం జనార్దన్ రెడ్డి గారు అక్కడ నుంచి చేయి చూపిస్తున్నారు అధ్యక్ష.
జనార్దన్ రెడ్డి చెయ్యి తీస్తా ఏమనుకుంటురా? నువ్వు పెద్ద పోటుగాడివా? కూర్చోవయ్యా, ఏం మాట్లాడతావు? నేను కోరుకునేది ఒకటే, ప్రపంచంలో అన్ని గల్లీ గల్లీలో వీధి వీధిన ఒక్కసారి ఆ మాట్లాడే బొమ్మను చూడగానే ఆ బొమ్మ మాట్లాడుతుంటే ఆశ్చర్యకృతులై ఆనంద మహోత్సవాల్లో తేలుతూ ఆ సంబరం, ఆ సంతోషం నిజంగా ఈరోజు మరి హెచ్ఎంటీవీ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమం మరి అందరూ కూడా మరి సంతోషంతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో మరి చల్లగా సంతోషంగా ఉండాలనే సంకల్పం, మీ ఆనందం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం మిమిక్రీ పరమేశ్వరరావు నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను.